హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి. నాటు ఉసిరికాయలు ఇంట్లో చెట్టియేనండి. దానికి రెగ్యులర్గా కారంతో కాకుండా రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా పచ్చికారంతో నిలువ పచ్చడి అండి. ఇవి నేను పావు కేజీలో సగం పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే రెండు పెద్ద వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకున్నాను. దీనిలో మనం ఆవపిండి మెంతిపిండి వేయమండి. దీనిలో ధనియాల పొడి, సాల్ట్ అంతేనండి. ఇవి వేగించేసుకుని దాన్ని పీసెస్ కింద చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొయ్యి మీద కళాయి పెట్టేశానండి. నూనె వేడెక్కిందండి. ముందుగా మనం ఉసిరికాయలు వేగించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. సిమ్లో వేగించుకోవాలండి. బాగా వేగుతుంది లోపలికంట. వేగడానికి ఒక 2 minutes పడుతుంది. వేరుశనగ నూనె వేసానండి, అందుకే అలా నురుగు వస్తుంది. పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. తీసేద్దామండి. ఇంకా ½ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. ½ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. ½ కేజీలో సగం పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోవాలి. కొన్ని పచ్చిమిరకాయలు కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కదా. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ½ కేజీ ఉసిరికాయలకి ½ కేజీలో సగం పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసేద్దామండి, వేగిపోయినాయి. ఇప్పుడు ఇదే నూనెలో స్టవ్ సిమ్లో పెట్టి పచ్చిమిరకాయల పేస్ట్ వేసేయాలండి. మొత్తం పచ్చివాసన పోయే వరకు, కలర్ మారే వరకు వేగించాలి. ఈ పచ్చడికి ఇదే గ్రేవీ అండి, కారం ఇదే. ఆవకాయలో మనం కారం వేసుకున్నట్టు దాని ప్లేస్లో ఇక్కడ పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకున్నాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం.
బాగా వేగాలండి, కలర్ మారే వరకు. ఇవన్నీ బాగా వేడిగా ఉన్నాయండి. కొంచెం చల్లారాక ఇలా నొక్కుంటే మనకి పీసెస్ కింద విడిపోతాయి. ఇలాగ వేడిగా ఉన్నాయి కదా, ఇలాగ పీసెస్ కింద తీసేసుకోవాలి మొత్తం అన్నీ. కొంచెం చల్లారితే మనకు వచ్చేస్తాయి. ఇలా పీసెస్ తీసేసుకుని గింజ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా దేనికదే విడివిడిగా పీసులు తీసుకోవాలి. బాగా వేడిగా ఉన్నాయి, చల్లారాక చూపిస్తాను. ఇంకా 5 నిమిషాలు పడుతుందండి వేయడానికి. ఇందులోనే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఫిఫ్టీ 50% వేగిందండి, ఇంకా వేగాలి. నాలుగు స్పూన్లు సాల్ట్ వేద్దాం. చూసి వేసుకుందామండి. హాఫ్ స్పూన్ పసుపు, పచ్చిమిర్చి వెల్లుల్లి వేగిన వాసన చాలా కమ్మగా ఉందండి, చాలా బాగుంది. ఇలా కలర్ మారే వరకు వేగించుకోవాలండి. ఇంకొక నిమిషం వేగిన తర్వాత ఇందులో ముక్కలు వేసేసుకుందాం. ముక్కలన్నీ ఇలా విడివిడిగా తీసేసుకున్నామండి, లోపల గింజ తీసేసి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనం పచ్చిమిరకాయ పేస్ట్లో వేసేసుకుందాం. ముక్కలు వేసానండి, వీడియో స్కిప్ అయింది. ఈ ముక్కలతో పాటు ఒక 2 నిమిషాలు ఉడకాలి. పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగిందండి, కలర్ చూసారా మొత్తం మారిపోయింది. ఇలా వేగాలండి, లేకపోతే పచ్చడి నిలవ ఉండదు. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసేద్దాం. ధనియాల పొడి ఎక్కువ వేయాలండి. ఇందులో 4 టేబుల్ స్పూన్లు వేసాను. మన ఆవకాయకి కారం వేసినట్టు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసాము. దానిలో ఆవాలు మెంతులు పిండిలాగా ఇక్కడ ధనియాల పొడి వేసాము. అయిపోయిందండి. ఒకసారి ఫైనల్గా సాల్ట్ చూసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేయాలి. స్టవ్ కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చల్లారిందండి. 3 నిమ్మకాయల రసం వేస్తున్నాను.
ఈ నిమ్మరసం నేను ఎండలో పెట్టిన నిమ్మరసం అండి. ఇది ఎండలో పెట్టడం కుదరకపోతే ఒక్కసారి వేడి చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఉసిరికాయ పచ్చికారంతో నిల్వ పచ్చడి అండి. ఉసిరికాయలు 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక 1/4 కేజీ ఆయిల్ పట్టింది. దీనిలో 1/4 కేజీలో సగం పచ్చిమిర్చి పేస్ట్, ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చాగా దంచుకున్నాను. అంతేనండి, ఇంకేం లేదు. సాల్ట్, నిమ్మరసం, నూనెలో కాయలు వేగించేసుకుని అదే నూనెలో పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ వేగించేసుకోవటం, బాగా కలర్ మారేలా వేగించుకోవాలి. ఈ పచ్చడి ఒక 2 నెలల వరకు బయట ఉన్నా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉంటే 4-5 నెలలు ఉంటుంది. కాకపోతే ఈ పచ్చిమిర్చి మాత్రం ఇలా వేగాలి, బాగా ఎర్రగా వచ్చేలాగా వేగాలి. ఇలా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. అలాగే నిమ్మరసం కూడా ఎండలో పెట్టుకునన్నా వేసుకోవాలి, లేకపోతే ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకునన్నా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. మన కారం పచ్చడి కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది వేడి చేయదు, ఇందులో ఆవాలు అవి లేవు కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన రోటి పచ్చడితో ఎంత హ్యాపీగా తృప్తిగా అన్నం తింటామో దీంతో కూడా అంతలా తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. రెగ్యులర్లా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.